నేపాల్ చైనా సరిహద్దుల్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల ధాటికి వాహనాలు భారీగా కొట్టుకుపోయాయి. మరోవైపు ఆకస్మిక వరదల కారణంగా బోటికోషి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరద తాకిడికి మిటేరి వంతెన కొట్టుకుపోయింది. అలాగే నదీ తీరంలో వెంబడి డ్రై పోర్టులో నిలిపి ఉంచిన వాహనాలు కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. వరదల సమయంలో అక్కడ 200 వాహనాలు ఉన్నట్లు సమాచారం. చైనా వైపు కురిసిన కుండపోత వర్షాల కారణంగానే ఈ ఆకస్మిక వరద సంభవించిందని రసువా జిల్లా అధికారి తెలిపారు. ఈ ఘటనలో 12 మంది నేపాల్ పౌరులు, 6 చైనా జాతీయులతో పాటు మొత్తం 18 మంది గల్లంతైనట్లు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. వాహనాల్లో నిద్రిస్తున్న కొందరు కూడా ప్రవాహంలో కొట్టుకుపోయి ఉండవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి మట్టం ఇంకా ప్రమాదకర స్థాయిలోనే ఉందని, వాతావరణం కూడా అనుకూలంగా లేదని పౌడెల్ పేర్కొన్నారు. వంతెన కూలిపోవడంతో ఇరు దేశాల మధ్య రాకపోకలు నిలిచిపోయి పలువురు వ్యాపారులు చిక్కుకుపోయారు. ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. టిబెట్ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలే ఈ వరదకు కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్రిశూలి నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది.